సార్‌పై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరామ్ ఉన్నారు. సార్ ఏంటి సార్‌ని మొదటి నుంచి కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఎందుకసలు మరి? వ్యతిరేకించటం అనేది లక్ష్యం కాదు. ఆ! అందరి ఓట్లు నమోదు చేయాలనేది లక్ష్యం. అందరి ఓట్లు నమోదు చేసే ప్రక్రియకు ఇది ఇబ్బందికరంగా ఉంది. చాలా ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంది. అత్తగారింటికి వచ్చినాక పేరు మారింది. ఇదొక సమస్య. ఇప్పుడు ఆమె పాత తండ్రి పేరు తీసుకొనొస్తే తండ్రి పేరు, ఈమె పేరు మ్యాచ్ కావాలి. ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు ఆ ఇల్లు మారిండ్రు, అడ్రస్ మారిపోయింది. లాజికల్ డిస్క్రిపెన్సీ అనే ఒక కంప్యూటర్ అప్లికేషన్ ఏం చేస్తున్నదంటే, అంటే కంప్యూటర్ సాఫ్ట్‌వేరు అన్నింటిని కొట్టిపారేస్తుంది. ఇంతకుముందు ఇక్కడే మా మిత్రుడు ఉన్నాడు. ఇదివరకు దూదేకుల అనే పేరుతో ఆయన పేరు వచ్చింది. ఇప్పుడు డి అని రాసిండ్రు. డి ఇస్మాయిల్ అని రాసిండ్రు. ఇదివరకు దూదేకుల ఇస్మాయిల్ అని ఉంది. లాజికల్ డిస్క్రిపెన్సీ కింద ఆయన ఒట్టుని తీసేసిండ్రు. ఇట్లాంటివి బోల్డ్ అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎత్తివేసే కార్యక్రమం కనబడుతుంది కానీ ఇదివరకు ఇట్లా లేకుండే. ఇదివరకు ఏంటంటే, నువ్వు ఇదివరకు ఓటేసినవా ఇవన్నీ లేవు. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు ఆధార్ కార్డు ఉంది, నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు అని అంటే ఆ ఇంట్లో నీ ఓటుని ఎన్రోల్ చేసుకొని పోయేది. ఇప్పుడు అట్లా జరుగుతలేదు. నువ్వు అప్లికేషన్ నింపాలి. అది 2002లో ఉన్న సమాచారం, ఇప్పుడున్న సమాచారం ఒకే రకంగా ఉండాలి, పోలాలి అవి రెండు. ఆ రెండింటి మధ్యన పోలిక కుదరకపోతే అప్పుడు తీసేస్తారు. 2002 అంటే దాదాపు ఇప్పటికి 24, 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు చాలా మారిపోతాయి కదా! మరి ఎందుకు ఆ క్లాజ్ ఎందుకు పెట్టినట్టు మరి? అట్లా పెట్టిండ్రు. అట్లా పెట్టడం వల్లనే ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. నాకు మ్యాచ్ అయింది, అది వేరే విషయం. కానీ చాలామంది విషయాల్లో ఈ సమస్యలు వస్తున్నాయి. స్పెల్లింగ్ చిన్న తప్పుల వల్లనో, ఒక్కోసారి కంప్యూటర్లోనే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఆ ట్రాన్స్లేషన్లో పొరపాట్లు దొరికినాయి. ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడు చూపించాడు కదా, తండ్రి పేరుకు యాకు యావత్తు వచ్చింది సయ్యద్లో, కొడుకు పేరుకు వచ్చేసరికి యాకు యావత్తు లేదు. ఇది పోలట్లేదు కాబట్టి ఓటును ఆయనని తీసి పారేశాను. ఇట్లాంటివి చాలా ఉంటున్నాయి. విషయం ఏంటంటే, ఇదివరకటి మాదిరిగానే ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తే సమస్య లేదు, అట్లా చేయట్లేదు. రెండవది ఏంటంటే, ఇది పౌరసత్వ నమోదు కార్యక్రమం, ఓటర్ నమోదు కార్యక్రమం కాదు. అంటే 2002 నుంచి నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు, ఓటేస్తున్నట్టు చూయించుకుంటే నీ పేరు వస్తుంది. ఈ పేరు నమోదు కాకపోతే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ పేరు నమోదు కాకపోతే పాస్పోర్ట్ ఇయ్యరు, రేషన్ కార్డు ఇయ్యరు. ఏ గవర్నమెంట్ స్కీమ్లకు అప్లై చేయాలన్నా మనం అర్హులం కాదు. ఇంతసేపు మనకు పెద్దలు న్యాయకోవిధులు చెప్పినట్టుగా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు అనుభవించడానికి నువ్వు పౌరుడివి అయి ఉండాలి. నువ్వు పౌరుడివే కానప్పుడు, ఇప్పుడు పాస్పోర్ట్ కూడా పౌరసత్వానికి సాక్ష్యం కాదు. ఓటు ఒక్కటే ప్రధానం అయిపోయింది. ఇప్పుడు పౌరుని కనుక కాకపోతే రాజ్యాంగంలో ఉన్న ఏ హక్కులకు ఒకటో రెండో ఏవో అందరికీ పౌరసత్వంతో సంబంధం లేకుండా అనుభవించే అవకాశం ఉన్నాయి. మిగతా అన్ని హక్కులు పౌరసత్వం ఉన్న వాళ్ళకి దక్కుతాయి. అవి కూడా నువ్వు అనుభవించడానికి వీల్లేదు. ఇది నా దృష్టిలో సరి అయినటువంటి పద్ధతి కాదు. 52లో ఓటు నమోదు చేసుకోవటానికి కొండలెక్కి, గుట్టలెక్కి, గుర్రాల మీద పోయి, గాడిదల మీద ప్రయాణించి, కాలినడకన పోయి ఓట్లు నమోదు చేసుకొని వచ్చే, ఇప్పుడేమో మనం ఓట్లు ఊడబీగటానికి అనేక రకాలైన వ్యూహాలు, ఎత్తుగడలు వేయటం, ఇది చాలా అన్యాయం. చాలామందికి మేము మామూలు మా ఇంటికే వచ్చిండ్రు గంగిరెద్దుల వాళ్ళు, 2002లో ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఓటు హక్కు అంటున్నారు. ఈ రెండు మ్యాచ్ కావు. ఇప్పుడు ఆయన పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలంటే తండ్రి ఓటు హక్కు పట్టుకొని రావాలి. ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు? ఇవన్నీ కూడా సమస్యాత్మకమైనటువంటి విషయాలే. ఊళ్ళల్లో ఉన్నారు, బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చి ఆటోలు నడుపుతున్నారు, లేకపోతే ఓలా ఊబర్లో పనిచేసుకుంటున్నారు, గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంటి? ఇవి ఈ ఇప్పుడు తీసేస్తారా? వాళ్లకు ఏదో ఒక చోట ఓటు నమోదుకు అవకాశం ఇస్తారా? ఇప్పటికి మనకి ఇంకా అర్థం కానటువంటి విషయమే ఇది. ఈ రకమైన సమస్యల వల్ల చాలామంది పౌరులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే తాత్కాలికంగా అందిన సమాచారం ప్రకారం 89 లక్షల మందికి మ్యాపింగు ప్రకారం 2002కు ఇప్పటికీ ఉన్న సమాచారం పోలటం లేదు. కాబట్టి వాళ్ళందరినీ సమాచార లోపం కారణంగా వాళ్ళని ఇప్పుడు ఓటర్ లిస్టులోంచి తొలగిస్తున్నట్టుగా రాసిండ్రు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడి పౌరులమని రుజువు చేసుకోవాలి.
అది కష్టసాధ్యమైనవి. 11 రకాల డాక్యుమెంట్స్‌లో ఏవన్నా 2 డాక్యుమెంట్ పట్టుకొని పోవాలి. భూమికి సంబంధించిన ఆధారం గానీ, కుల సర్టిఫికేట్ గానీ, 10th క్లాస్ సర్టిఫికేట్ గానీ, ఇవన్నీ అందరికి ఉంటాయా? ఆధారం ఉంటారు, ఆస్తి లేని వాళ్ళు ఉంటారు, భూమి లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అసలు? మరి ఇన్ని సమస్యలు మీరు చెప్తున్నారు. అటు ఎలక్షన్ కమిషన్ మాత్రం దీన్ని సమర్థించుకుంటుంది. ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది కదా మరి. సమర్థించింది. అదే కదా సమస్య. చాలా పెద్ద ఎత్తున పౌరులుగా మనం నిలబడి కొట్లాడితే తప్ప ఇది సరి చేసే పరిస్థితి కనబడతలేదు. ఇది ఇది కొట్లాడకుండా ఒక భావజాలాన్ని ఏం తెచ్చిండ్రంటే ఇది మీకొచ్చే సమస్య కాదు, ఇది రోహింగ్యాల కోసం వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇది రోహింగ్యాల మీద ప్రయోగించటం లేదు. వాళ్ళు లేరు, ఇక్కడ ఎవరు లేరు. తెలంగాణలో అయితే మాకు తెలిసి ఎక్కడైతే కనబడతలేరు. కానీ ఆ రోహింగ్యాల పేరుతో ఇక్కడి పౌరులందరినీ తొలగించే ప్రయత్నం. 89 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారా హైదరాబాద్లో? ఇక్కడి పౌరులే కదా. మరి 89 లక్షలకు ఓటు తీసేసిండ్రు. రుజువు చేసుకోవటానికి 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలల్లో ఏం సర్టిఫికెట్లు పట్టుకురావాలి, ఎట్లా రుజువు చేసుకోవాలి? ఆయనది ఒకటే కాదు, వాళ్ళ తండ్రిది పట్టుకురావాలి. అవి ఎక్కడి నుంచి తెస్తాడు ఇప్పుడు? ఇవి చాలా సమస్యలు. ఈ సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. నేను అనుకోవటము ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ జనాలకు అర్థమైంది. ఈ భావజాలంకి వెళ్ళి ఈ కప్పుకున్న పొరలు పోతున్న కొద్దీ స్పష్టమవుతున్న కొద్దీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలి ఇప్పుడు అనేది. ఈ ఫామ్ ఎట్లా నింపాలనేది కూడా ఇవాళ సమస్యగానే మారిపోయింది. ఇది నేను అనుకోవటం చాలా కీలకమైంది. పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చింది. అత్తగారింటికి వచ్చినాక ఇక్కడి పేరు పెట్టుకుంటారు. పేరు మారితే 2002లో లేదు. కానీ నేను అప్పుడు 2002లో ఉన్న ఓటు ఒకటే. మా తండ్రి ఆయన్ని అని రుజువు చేసుకోవటానికి ఇంకేం సాక్ష్యాలు ఉంటాయి? ఇవి నా దృష్టిలో చాలా కీలకమైన సమస్యలు. ఈ సమస్యలకు పరిష్కారం ఎలక్షన్ కమిషన్ దగ్గర లేదు, సుప్రీంకోర్టు ఇవ్వటం లేదు. పౌరులుగా మనం ఓటు హక్కు కోసము స్వాతంత్రానికి ముందు ఎట్లా కొట్లాడినామో ఇప్పుడు కూడా అదే రకంగా కొట్లాడవలసిన అవసరం కనబడుతుంది. బీజేపీ చెప్తుంది ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది అని చెప్పేసి బీజేపీ కూడా గట్టిగా వాదిస్తుంది. సరిపై వెనక్కి దగ్గర లేదు అని కూడా బీజేపీ చెప్తుంది. కేవలం బోగస్ ఓటర్లను తొలగించడానికి మాత్రమే సర్ను ఉపయోగిస్తున్నామని చెప్పేసి బీజేపీ వాదన. మేము అడిగేది ఒకటే, 89 లక్షల మందిని తీసేస్తున్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ ఓటు హక్కును కాపాడటానికి మీరేం చేస్తారో చేయరాదుండి, మాకెందుకండి పంచాయతీది? మీరే కదా సర్కారు నడుపుతున్నారు, మీరే చేయాలి కదా ఈ ప్రయత్నం అంతా. అది నేను అనుకోవటము చాలా చిన్నవి ఆధార్ను చూసి మనిషికి అక్కడ ఉన్నాడు అనుకుంటే లింక్ చేసి ఓటును నమోదు చేసుకుంటే అయిపోయేది. 2 చోట్ల ఉన్న వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర ఉంచుకోమనే ఆప్షన్ ఇచ్చేస్తే సరిపోయేది. ఈ బదులు ఇంత రకంగా గందరగోళం చేసి రోహింగ్యాల బూచి చూపించి ఇక్కడ 89 లక్షల మందికి ఓటును రద్దు చేయటం ఇది ఎట్లా సమంజసం అవుతుంది? 89 లక్షలు ఇప్పటికే తెలంగాణలో పెండింగ్లో పెట్టిండ్రు వాళ్ళు ఇప్పుడు రుజువు చేసుకోవాలి. 1-2 నెలల టైం ఉంది. ఇంకా ఈ 2 నెలల్లో రుజువు చేసుకోవాలి. నేను ఇంతసేపు అన్నా కదా, ఇదివరకు దూదేకుల ఇస్మాయిల్, ఇప్పుడు డి ఇస్మాయిల్ అని పడ్డది. అతన్ని కూడా సస్పెన్షన్లో పెట్టి. సార్ చెప్పండి, మరి ఫైనల్గా ఎలా ఉండబోతుంది పోరాటం? సర్కు సంబంధించి చాలా వరకు జనాలు కూడా భయపడుతున్నారు, ఓట్లు మావి తొలగిపోతున్నాయని చెప్పేసి. ఈ అవగాహనలో ఉన్న లోపం నుంచి బయటపడితే తప్ప ఇది సరి చేసుకోవటం సాధ్యం కాదు. మేము ప్రచారం కొంత సీరియస్గానే బెంగాల్లో అయినప్పుడు మొదలుపెట్టేది ఉండే, కానీ అంత సీరియస్గా మన దగ్గర ఇప్పుడే లేదు కదా అని, ఇంకా ఎన్నికలు దూరం ఉన్నాయి కదా అని ఒక ఆలోచనతో ఊరుకున్నాం. అది శాపంగా మారింది. ఇప్పటికైనా మేలుకొని విస్తృతంగా ప్రచారం చేయటం, ఎన్రోల్ చేయించుకునే ప్రయత్నం చేయటం, ఇది అందరం కూడా కూడితే తప్ప అయ్యే పని కాదు. దానికోసం సీరియస్గా ప్రయత్నం చేయాల్సి. చాలా మంది బిఎల్ఓలు కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళట్లేదు, బూత్ టు బూత్ లేకపోతే హౌస్ టు హౌస్ దానికి సంబంధించి చేయట్లేదు అని చెప్పేసి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మరి ఎవరు మా బూత్కి సంబంధించి ఎవరున్నారు? ప్రజలకి ఇవన్నీ తెలుస్తాయా? లేకపోతే చాలా మంది చదువుకొని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళకు కూడా చాలా వరకు తెలియని పరిస్థితి ఈ ఓటుకు సంబంధించి. ఇంత రాద్ధాంతం నడమ వాళ్ళ ఓట్లు ఎట్లా కాపాడుకోవాలి? మరి చాలామంది బిఎల్ఓలకు కూడా ఏం తెలియదు కదా, యాప్ ఎట్లా తెరవాలి ఇవన్నీ వాళ్ళకు కూడా తెలియదు. ఈ సమస్యలు తెలియదు, వాళ్ళకు ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేదు ఏమో మనకు తెలియదు, కానీ వాళ్ళకి తెలియదు ఇవన్నీ. దానివల్ల సమస్యలు కూడా వస్తున్నాయి కొన్ని. ఖచ్చితంగా ఏదైతే రోహింగ్యాల పేరుతోని బీజేపీ ప్రభుత్వం మొత్తం తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 89 లక్షల మందిని పెండింగ్ లిస్ట్లో పెట్టింది. ఎందుకంటే 2002లో మీరు ఓటేసినప్పటికి సంబంధించి వివరాలు అడుగుతున్నారు. చాలా వరకు ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అర్హులైన ఓటర్లు ఇప్పటికే చాలా వరకు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే 2002లో ఎలా ఉంటే సేమ్ ఇప్పుడు కూడా అలా ఉంటేనే అది సిస్టమ్ తీసుకుంటుంది. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఒక్కటి పోయినా కూడా
ఓటుని రిజెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. సో ఓటర్లుగా తమను మళ్ళీ గుర్తించాలని చెప్పేసి చాలా వరకు ఇప్పటికే ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో 2002 ఆప్షన్ తీసేసి కేవలం ఆధార్‌లో లింక్ పెట్టుకొని మీకు తెలుగు రాష్ట్రం వాళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ కావాలా, లేకపోతే తెలంగాణలో కావాలా, ఏపీలో కావాలని చెప్పేసి చిన్న చిన్న క్లాజులతో చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవాల్సిన ప్రక్రియ దేశవ్యాప్తంగా బీజేపీ ఒక కుట్ర అనేది దీని వెనకాల పెద్ద ఎత్తున కుట్ర ఉంది. పశ్చిమ బెంగాల్లో జరిగినప్పుడే దేశమంతా దానికి సంబంధించి అలర్ట్ అయితే బాగుండు. బట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఖచ్చితంగా ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి సర్ మీద వ్యతిరేకత బీజేపీకి తాకేటట్టు చేయాలని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్ RTV కోసం హైదరాబాద్.